పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణ బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలంటూ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన పీడీఎస్యూ నేతలను అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఉద్యమ సమయంలో ఖమ్మం జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న కేసీఆర్ కేంద్రం తెచ్చిన 2020 నూతన ఎడ్యుకేషన్ పాలసీని అసెంబ్లీ వేదికగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీని కేటాయించాలని, న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేద్దని చెప్పేసి పీడీఎస్సీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పీడీఎస్సీ విద్యాసంఘ నాయకుల్ని ఈరోజు పోలీసుల వ్యవస్థ మొత్తం కూడా అరెస్ట్ చేసిన దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ప్రశ్నించే ప్రతి విద్యార్థి సంఘ నాయకుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా మీ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాము, మాకు కావాల్సినటువంటి విద్యా వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రంలో మాకు కావాలని చెప్పేసి ఈ రోజు రోడ్డు మీదకి ఎక్కి నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మీరు పోలీసు యంత్రాంగంతో ఈ రోజు విద్యార్థి సంఘ నాయకుల్ని అరెస్ట్ చేయడం అంటే సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. ఆనాడు తెలంగాణ రాష్ట్రం రాకముందు బడ్జెట్ లో విద్యారంగానికి 30% నిధులు కేటాయిస్తా అని చెప్పేసి అన్నావు. ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ కేటాయిస్తా అన్నావు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవడం చేస్తా అన్నావు.